యాత్రలో మనం పెడన అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకున్నాం. ప్రాచీనమైన కలంకారీ పరిశ్రమ, చేనేత వర్గ సమస్యలు, రైతాంగానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంతో పాటు పట్టణంలో ఏ అంశాలు ఉన్నాయి, ఎన్నికల రణక్షేత్రంలో రాజకీయ బలబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పబ్లిక్ పల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్యలు ఏమన్నాయండి ఇక్కడ? ప్రధానంగా ఇక్కడ రోడ్స్ సమస్య ఉందండి. ప్రధానంగా అక్కడ బంటిమిల్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం పెడలో ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా పెడ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి గూడూరు రోడ్లో ఒక రైల్వే గేట్ ఉంటుంది. అక్కడ ఇంటర్నల్ లాక్ సిస్టమ్ వల్ల రైల్వే గేట్ వేస్తే కనుక కనీసం అరగంట సేపు అక్కడ వాహనాలు నిలిచిపోయేటువంటి పరిస్థితి. ఆ పక్క ప్రాంతానికి వెళ్ళాలంటే కనుక చాలా ఇబ్బంది. ఆ ప్రాంతంలోనే డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ప్రైవేట్ కాలేజ్ ఉంది, హై స్కూల్ ఉంది. అంతా కూడా ప్రధానమైనటువంటి రాకపోకలన్నీ కూడా ఆ రోడ్డుగానే జరుగుతాయి. కాబట్టి అక్కడ ఇంటర్నల్ లాక్ సిస్టమ్ అనేటువంటిది రైల్వేకి తీసేయాలి, ఓపెన్గా పెట్టాలి. లేకపోతే కనుక ఆల్టర్నేటివ్గా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది అక్కడ జరగాలండి. మెయిన్గా నిరుద్యోగ అభివృద్ధి వచ్చింది. ఫస్ట్ నెల రోజులు ఒక నెల వేశారు మేడం, తర్వాత రాలేదు. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇచ్చారు మేడం హామీలు. అవి ఏం రాలేదు. గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చి మా వార్డులో కానివ్వండి, ఇంకా ఇతర ప్రదేశాల్లో ఎక్కడైనా అవనివ్వండి, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళకి పింఛన్ అనేది సరిగ్గా క్రమంగా అనేది రావట్లేదు మేడం. సమస్యలు ఏమున్నాయండి ఇక్కడ? సమస్యలు అదే మెయిన్ రైల్వే గేట్ ఒకటి, అది ఒక సమస్య. ఈ రోడ్లు వెడల్పు ఒకటి చేయించాలండి, అదొకటి. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, అవి సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారని ఇక్కడ అంచనా ఉంది? అది కన్ఫామ్గా మనం చెప్పలేమండి. ఇరు పక్షాల బాగానే ఉంది, అది ఏంటన్నది క్లారిటీగా మనం చెప్పలేము. మీరు చెప్పండి, ఇక్కడ ఎమ్మెల్యే వస్తూ ఉంటారా? అభివృద్ధి జరిగిందా నియోజకవర్గానికి? అభివృద్ధి బాగా జరిగిందండి, చాలా బాగా. ప్రభుత్వం చాలా బాగుంది, పనులు బాగా చేసినాయి, అన్నీ మంచి పనులు చేసింది గవర్నమెంట్. ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. పెడన నియోజకవర్గంలో చేనేత వర్గాలు జనాభా దాదాపు 30,000 వరకు ఉంటుంది. వీళ్ళు పూర్తిగా చేనేత మీదే ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళ సమస్యలు ఏంటి, ఎన్నికల సమయంలో ఇచ్చే నాయకులు హామీలు ఎంతవరకు అమలు అవుతున్నాయనేది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఈ బ్రహ్మపురం ఊర్లో ఎంతమంది చేనేత మీద ఆధారపడి ఉంటారు? చాలా మంది ఉంటాం మేడం. ఇప్పుడు అంతా వర్క్ అంతా ఇదే కదా, కలంకారీ తగ్గిపోయింది బాగా. ఈ వర్క్ మీదే చాలా మంది ఆధారపడి బతుకుతున్నాం. అయినా గవర్నమెంట్ ఏమీ మాకు హెల్ప్ అనేది ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇది రోజు 100 రూపాయలు వస్తుంది, చీర నేస్తే 200, రోజుకు 100 రూపాయలు పడిద్ది మేడం. అలాగే మేము సరిపెట్టుకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఈ చీర ఏం చీర అని చెప్తారు, ఏం మెటీరియల్ అంటారు దీన్ని? మామూలుగా కాటన్ చీర. ఇది నేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? పొద్దున్న సాయం దాకా నేస్తాం మేడం. 2 రోజులు పట్టిద్ది చీర నేయాలంటే. పొద్దున్న సాయం దాకా నేస్తేనే వస్తుంది 100 రూపాయలు. గవర్నమెంట్ ద్వారా అంటూ ఏమీ హెల్పింగ్ లేదు. అంటే మీరు చీర నేసేసి షాప్లో వాళ్ళకి ఇచ్చేస్తారు? వేరే ఓనర్ గారికి ఇస్తాము, వాళ్ళు ఇస్తారు డబ్బులు మాకు. వాళ్ళు వేరే చోట తెచ్చి మాకు ఇస్తారు. ఇప్పుడు చేనేత కార్మికులకి పథకాలు కానీ సహాయం కానీ వస్తూ ఉందా ఏమన్నా, లేకపోతే మీ ఇళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అదేమి లేదు మేడం. అసలు మాది అయితే ఇక్కడ అద్దెకి నేస్తున్నాను నేను. సొంత ఇల్లు అయితే వేరే చోట, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 150 రూపాయలు అద్దె కట్టుకుని నేస్తున్నాను. అలా అంటే ఇప్పుడు మీరు మహిళా సంఘాలు గ్రూపుల్లో ఎట్లా ఉన్నారా? లేదు, ఎక్కడా లేదు. ఏం కోరుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తాయి, నాయకులు వస్తూ ఉంటారు మీ దగ్గరగా, చేనేత వర్గానికి చాలా సహాయం చేస్తామంటారు. అదేనండి, ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. కొంచెం నాకు చేనేత పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకుని కొంచెం మాకు ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే బాగుంటుంది, మేము కూడా బతకడానికి అని. మేము కూడా అలాగే కావాలని కోరుకుంటున్నాం. మంచి వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తర్వాత మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు చేనేత? అండి నేను 50 ఏళ్ళ నుంచి నేర్చుకున్నాను. 50 ఏళ్ళ నుంచి ఇదే పని. జీవితంలో ఏమన్నా అభివృద్ధి వచ్చిందా? ఏమి రాలేదండి, చేయడం అలా బతకడం అంతే. పని చేసుకోవడం, తినడమే, మనం ఏం సంపాదించాలి, ఏమి అభివృద్ధి రాలే. ఈ పనికి అంతే, సంపాదన ఏమి ఉండదండి. మనం తినడం, పని చేసుకోవడం. చీర ఇప్పుడు ఇది వరకు నేసేవాడిని, ఇప్పుడు చీర అవ్వదు, వయసు అయిపోయింది కదండి. ఏదో 3 కేజీలు 4 కేజీలు నేర్పు, ఒక 100 రూపాయలు వస్తాయండి. చీర 2 రోజులు పడింది.
220 రూపాయలు వస్తాయి. అందులో ఒక 30 రూపాయలు లేబర్ మళ్ళీ పోద్ది. కొద్దిగా 150, 170 అట్లా ఉంటుంది. 2 రోజులు పని చేయాలి. మీ వయసు ఎంత? నా వయసు 66 అండి. అంటే 66 ఏళ్ల వయసు కూడా ఇంకా మీరు కష్టపడాల్సిన పరిస్థితే ఉంది. ఉందండి, కష్టపడాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందా? స్థానిక నాయకులు ఏమైనా వస్తుంటారా? ఏమి రాదండి, ఎవరో ఆ పింఛనే ఒకటి ఇస్తారండి అంతే. ఇంకెవరో స్థానికులు వచ్చి మనకి ఎవరో చేసేది ఏమి లేదు. చూడడం ఏంటి, మాకు సహకారం చేసిన వాళ్ళు ఎవరు లేదు. సొసైటీల ద్వారా వస్తాయి, మా సొసైటీలో లేదు. మేదో మాస్టర్ వర్స్ దగ్గర తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు నాయకులు మీ ఎమ్మెల్యే వాళ్ళు వస్తుంటారా మీ దగ్గరికి ఎప్పుడన్నా? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలే మా దగ్గరికి. ఎప్పుడు ఎవరికి వచ్చి ఏంటి పరిస్థితి అని అడగని వాళ్ళు లేరు. ఏదో మీటింగుల్లో చెప్పడమే కానీ ఇక్కడ మనకు వచ్చి ఏంటి మీకు ఎంత కడుతుందో ఏంటి అని అడగలేదండి, ఎప్పుడు అడగలేమండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, నాయకులు వస్తారు, మీ పరిస్థితి ఎలా ఉంది? ఓట్ చేసేటప్పుడు మీరు ఏది చూసి మీరు ఓట్ చేస్తారు? ఏం చూసి అంటే అండి, మాకు ఏంటి ఉపకారం ఎలా జరిగిందో వాళ్ళని చూసే చేస్తాము. చేనేత కార్మికులు ఎక్కువగా శ్రమకు లోనవుతూ ఉంటారు. చేనేత ఇది తగ్గిపోతా కూడా ఉంది. ఎక్కువ మంది దీని నుంచి వేరే ఉపాధులకు వెళ్ళిపోతా ఉన్నారు. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు కానీ ఇప్పుడు మహిళలకు పథకాలు ఏమి రాలేదండి. అంటే ఏం కోరుకుంటున్నారు? నాయకులు వస్తున్నారు, రేపు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, కొత్త ప్రభుత్వాలు రాబోతాయి. ఏం కోరుకుంటున్నారు? ఏమొస్తే మీ జీవితం బాగుపడుతుంది అనుకుంటున్నారు? ఒక 5,000 వస్తే ఏమన్నా బాగుపడుతుందేమో. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? నిలవ 1000, ఇప్పుడు 2. ఎలాంటి నాయకుడిని కోరుకుంటున్నారు మీరు? ఎలాంటి నాయకుడిని కోరుకుంటాం, మన ఇష్టమే ఉందండి. మనం ఓటేసి వచ్చేవాడమే కానీ మనం కోరుకున్న నాయకుడు రాడు కదా. మీరు కూడా ఇదే పని, చేనేత పని చేస్తూ ఉంటారా? ఏం పని నేర్చుకుంటారు మీరు? మేము చేనేతానండి, నేతనేస్తాం. ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటండి. చిన్నప్పటి నుంచి అదే పని చేస్తాను, చేనేత నేతనేస్తాను. ఎంత సంపాదిస్తుంటారు నెలకి? నేను నెలకంటే ఒక 100 రూపాయలు చేస్తామండి రోజు. ఒక 100, ఒక్కోసారి 50 అలా. మనకి నేత ఎంత అయితే అంత, 2 గజాలు 3 గజాలకి లెక్క ఉంటుంది. ఇంత అని చీరకి ఇంత అని ఉంటుంది. అవి ఇంకా మేము 2 గజాలు అని వేసుకుంటే ఒక 60-70 రూపాయలు వస్తుందండి 2 గజాలకి. గజానికి ఎట్టలేదన్నా 40 రూపాయలు అలా పడిద్ది. మీరు కూడా చేస్తుంటారా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? మేము చిన్నప్పటి నుంచి చేస్తాం. భర్త ఎలా చనిపోయారు? అయ్యో, మీ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేనేత కార్మికుడిగా ఉండి ఆర్థిక సమస్యలతో చనిపోయారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉంది? లేదమ్మా, ఏం అందల మాకు 1 రూపాయి కాడ కాదు. అట్లాగే మా పిల్లల్ని పోషించి పెళ్ళిళ్ళు చేశారు అంతమ్మా. మాకేమి రాలేదు అసలు గవర్నమెంట్ తాలూకా. చేనేత రంగంలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులతోటి ఇలాగ ప్రాణాలు బలి తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీకు వేరే దారి లేదు? అవునండి, ఏమి దారి లేదు అసలు. పోయారు కానీ 1 రూపాయి కూడా రాలా మాకు అసలు. మా పిల్లల్ని అట్లాగే పోషించుకొని కష్టపడి అట్లా పెళ్ళిళ్ళు చేశాను అంతేమ్మా. ఇప్పుడు కానీ అట్లాగా ఉంది మా బతుకులు, మారలేదు. అట్లాగా చేసుకొని బతకాలి. మరి పెళ్ళి చేసాము, చూసుకోవాలి కదా బాధ్యతలు. అది నా పరిస్థితి. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాడనే నాకు. ఇది కన్నీళ్ల పర్యంతం అవుతోంది చేనేత కార్మిక వర్గం. పట్టించుకునే నాదుడు లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెడన కలంకారీ లేదా మచిలీపట్నం కలంకారీ 2 రకాలుగాను దీన్ని ప్రస్తావిస్తారు. దీనికి శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. అయితే వీళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయనేది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కలంకారీ అనేది చాలా ప్రత్యేకమైంది, జిఎస్ ట్యాగ్ కూడా వచ్చింది దీనికి. ఏ విధంగా ఉంది మీ లైఫ్ స్టైల్ ఇక్కడ? ఇక్కడ కలంకారీ అనేది ఇది దాదాపుగా మచిలీపట్నంలో 5,000 సంవత్సరాల నుంచి ఇది ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. పెడన నియోజకవర్గంలో కలంకారీ మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారు? సంవత్సరం క్రితం అయితే దాదాపుగా 10,000 మంది దాదాపు ఈ కలంకారీ కళ మీద బతికారండి. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత
ఈ స్క్రీన్ ప్రింట్ అనేది పూర్తిగా దెబ్బతినిపోయి ఇవాళ 2000 మంది మాత్రమే ఉంటారు. అది కూడా అతి ప్రాచీనమైనటువంటి రంగులతో హ్యాండ్ ప్రింట్ వేసేటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ నిలబడటం అనేది జరిగింది. ఇప్పుడు ఇంత నేపథ్యం ఉంది, ఇందులో ఇంత కష్టం ఉంది. ప్రభుత్వం నుంచి కళంకారీ కార్మికులకు ఎలాంటి సదుపాయం, ఎలాంటి ప్రయోజనాలు వస్తున్నాయి? ఇది ప్రాచీన పరిశ్రమ, దీన్ని రక్షించాలి అనే భావన ప్రభుత్వానికి ఏ కోశనా లేదండి. ఎప్పుడూ కూడా ఒక్క నయా పైసా కూడా ఈ కలంకారీ పరిశ్రమకి కేటాయింపు అనేది జరగల. ఈ ప్రాచీన పరిశ్రమను గన వీళ్ళు ప్రోత్సహిస్తే మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని వచ్చి ఆర్జించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏం కోరుకుంటున్నారమ్మా మీరు ప్రభుత్వం నుంచి? ఏం కోరుకుంటామంటే ఏదన్నా ఆ దారి చూపిస్తే బాగుంటుందని మాకు కూడా అనుకుంటున్నాం. గవర్నమెంట్ అయితే మాకైతే ఏమి ఇవ్వలేదు. ఏమన్నా లోన్లు అడిగినా కానీ ఏమన్నా ఆస్తులు కాగితాలు ఎడితే ఇస్తారు, కానీ వీటి మీద ఎప్పుడు ఏమి ఇవ్వాల. పలానా పని మేము చేస్తున్నాం అంటే ఇక కలంకారీ మీద ఏమీ లేదు, మాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. రుణాలు కానీ ఎలాంటి రుణాలు కానీ సబ్సిడీలు అట్లాంటివి ఏమి లేవు. ఉన్నారు కదా, మీకున్న సమస్యలు ఏంటి అసలు? సమస్యలు అంటే ఏం చెప్పాలి, అన్నీ మాకు సమస్యలుగానే ఉంటాయి. ఎందుకంటే దీనికి తగు మజూరీలు ఉండదు. దీనికి ఇది పడితే 200 రూపాయలు వస్తాయి. తర్వాత సాగా 7 చీరలు నేస్తే మాకు 3000, 2000 రకాన్ని బట్టి మజూరీ ఉంటుంది. అది మాకు కూలీలకు ఎక్కువ పోద్ది. పోతే రోజుకి మనం పిల్ల జల్ల మొత్తం ఇంటి ఇళ్ళపాతికి చేస్తే కానీ 200 రూపాయలు రావటం కష్టం, వివరం అది. ఇప్పుడు మీకు ఏదో అలా గడుస్తుంది, ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది, అప్పుడు అలాంటి సందర్భాలు ఎలాగా? షావుకారు దగ్గర అప్పులు తీసుకుని ఆ అప్పు కొట్టడానికే సరిపోద్ది మా జీవితం. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు హెల్త్ కార్డులు ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఇస్తా ఉన్నారా? మీ హెల్త్ కార్డులు గతంలో ఇస్తామన్నారు, ఆ హెల్త్ కార్డులు కూడాను చెట్టెక్కిపోయినాయి, ఇవ్వటంలో. ఇప్పుడు ఏమి హెల్త్ కార్డులు లేవు. మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుని ఆరోగ్య స్థితి బాగు చేసుకోవాల్సిన పరిస్థితి. మీ నాయకులు ఎవరిని వస్తుంటారు ఇక్కడికి? నాయకులు ఎవరు వస్తారండి? ఇదివరకు అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చేవాళ్ళు, మా కొద్దో గొప్ప వాళ్ళు చేయూతగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడాను కొంచెం, ఎందుకంటే వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, అది వాళ్ళు కూడా ఏమి రావటంలా. నాయకులు హామీల వరకే అంటే మాటలు నీటి మూటల వరకే ఉంటున్నాయని చెప్తున్నారు.